నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 6 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న గుడివాడ బస్టాండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. నాణ్యత లోపం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ 3 రాష్ట్రాల విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ బీజేపీ నాయకుల సంబరాలు. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారన్న బీజేపీ నాయకులు. గుడివాడ ప్రజల చిరకాల కోరిక బస్టాండ్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలిపారు. 6 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న గుడివాడ బస్టాండ్ అభివృద్ధి పనులను నేడు ఎమ్మెల్యే రాము పరిశీలించడం జరిగింది. బస్టాండ్ పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు అధికారులు పనుల యొక్క వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న మెయిన్ రోడ్డుకు 4 అడుగుల ఎత్తులో నూతన బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే రాముకు అధికారులు తెలియజేశారు. నాణ్యత లోపం లేకుండా పనులు నిర్వహించాలని, సకాలంలో బస్టాండ్ పనులు పూర్తి చేయాలంటే సందర్భంగా ఎమ్మెల్యే రాము అధికారులకు సూచించారు. అనంతరం గుడివాడ బస్టాండ్లో ఉన్న మహిళా ప్రయాణికులతో ఎమ్మెల్యే రాము కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఏ విధంగా ఉందన్న వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పండాజు సాంబయ్య, సీనియర్ టీడీపీ నాయకులు గోజి సత్యనారాయణ మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. మళ్ళీ తొందరగా పెరిగిపోతుంది. అయితే రేపు వదిలేసేది అయిపోతుంది కదా. ఇప్పుడు రైట్ రైట్ కట్టుకుంటుంది. అంత ఫిలప్ చేస్తాను. ఎంత వేసారని చెప్తా దీని మీద మొత్తం అంతా వేసుకుంటారు. గ్రావెల్ ఫిల్లింగ్ చేసి ప్లాట్ఫామ్ వేసేస్తారు. అర్థం చేస్తారు. ఇక్కడ కూడా 4 వైపులు వాళ్ళు బాగా స్టాండ్ వేస్తారు. మొత్తం చేయకుండా నువ్వు చేసావా? చూస్తే ఓకేనా? నమ్మకం పైగా మండపాలు పెట్టేస్తే మనకి మరి పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది, ఏ ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం. కానీ వర్కౌట్ అయ్యేది అదే వర్కౌట్ అవ్వచ్చు కూడా మనకు కింద షాపింగ్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్కి ఎవడమంటే వెళ్ళదు. షాపింగ్ అంటే ఇప్పుడు మన అందరికి దాంట్లో అక్కడ కదా ఈ హైట్ దాకా ఈ హైట్ ఫ్లోర్ అది కూడా ప్లాట్ఫామ్ కూడా అవి కూడా లేపుతారు కదా. అటు కూడా రాసామా బాగున్నారా? నాలుగో క్లాస్ ఎవరు మీరు రంగపాడ రోడ్డు బాగుందా? రోడ్డు బాగుందా? బాగా వెళ్ళిపోతున్నావా?
ఎక్కడికి వెళ్తారు? మమ్మల్ని ఎక్కడ ఎడపోవాలమ్మా. మీ అమ్మాయిలు కూడా అక్కడ మీరుండేది అనుకోరా. బాగుందమ్మ రోడ్డు ఇది వచ్చేయండి కదా. 2 రోజుల పాటు బాగుంది. ఈ బస్ స్టాండ్ ఎడుతుంది బాగుంటుంది. బాగున్నా బస్ ఎంజాయ్ చేస్తారా? ఫ్రీ బస్ అందరికీ. అమ్మాయిలు ఎవరు మీరు? వెనక నాకు వస్తున్నారు. అన్ని చీట్లన్నీ మీయేనా? వీళ్ళకి మెన్కి ఏమన్నా 2 చీట్లను వస్తున్నారు మీరు? వాళ్ళు హక్కులు కూడా వస్తున్నారా? ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్యగాంధీ, జిల్లా నాయకులు గుత్తికొండ రాజాబాబుల ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో సంబరాలు నిర్వహించారు. సందర్భంగా బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి ప్రజలకు స్వీట్స్ను పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎర్రబోతు అర్జున్, సురేంద్రబాబు, పట్నాదేశ్లో ఆర్కే, యువమోర్చా నాయకుడు ఫణి తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి 2/3 మెజార్టీతో గెలిపింది, విజయదుందువి మోదించింది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా అస్సాంలో అయితే 3వసారి ఎన్నిక కావడం జరిగింది. పాండిచేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ 2వసారి రావడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో అయితే ఒక అరాచక పాలన నుంచి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈరోజు విముక్తి పొందారు. ఈ అన్ని రాష్ట్రాల్లో జరిగిన అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా 35% ఉంది, అలాగే క్రిస్టియన్ జనాభా 20% ఉంది. అయినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపిందంటే మతాల వారీగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని విడగొట్టలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేయలేదు. అభివృద్ధి రాజకీయాలు, నిజాయితీతో కూడిన అభివృద్ధి రాజకీయాలే భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి ప్రజలందరూ నమ్మారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందుకే ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మున్ముందు కూడా ఈ ఎన్డీఏ కూటమి చేసే సంక్షేమ కార్యక్రమాలు చూసి, అభివృద్ధి కార్యక్రమాలు చూసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రతి చోట కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారులకు వస్తారు. అదేవిధంగా ఇక్కడ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శేషగిరి గారు అయితే వెస్ట్ బెంగాల్లో స్వచ్ఛందంగా వెళ్ళి 3 రోజులు పనిచేయడం జరిగింది. ఇటువంటి కార్యకర్తలు ఎంతోమంది నిజాయితీగా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని సమయం వెచ్చించి పనిచేయడానికి ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. దాన్ని గమనించి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కూడా మన ప్రాంతంలో కూడా అభివృద్ధికి పాటుపడతారని చెప్పి, ఏదైతే ప్రభుత్వ ఫలాలు ఉన్నాయో వాటిని ప్రజల వద్ద తీసుకెళ్లి దాన్ని కృషి చేస్తారని చెప్పి భావిస్తూ మరొకసారి ఆ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి శుభాకాంక్షలు చేస్తూ విరమిస్తున్నాం. ధన్యవాదాలు. రోజు వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఏర్పడి ఈ దేశంలో పాలించే రాష్ట్రాలను 26 రాష్ట్రాలుగా పెంచుకుంది. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఈ దేశ ప్రజలకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బట్టే ఒకప్పుడు 2 పార్లమెంటు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ యాత్ర ఈరోజు 26 రాష్ట్రాలు పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందంటే కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల అభిమానం. ఏ పార్టీలోనైనా నాయకులు ఉంటారు, కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తే నాయకుడు. అటువంటి భారతీయ జనతా పార్టీలో మనందరం కూడా ఉన్నందుకు గర్వకారణంగా భావిస్తూ, పశ్చిమ బెంగాల్లో ఏదైతే రాక్షస పాలన
15 సంవత్సరాలుగా ఉందో ఆ పాలనకు చరమగీతం పాడుతూ ఈరోజు 198 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపొంది మరి ఏదైతే గతంలో పరిపాలించినటువంటి పరిపాలనకు విరుగుడుగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో ఒక విధ్వంసం సృష్టించే విధంగా విజయవంతమైన ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మిగతా రాష్ట్రాలతో పాటు భారతీయ జనతా పార్టీని ఆంధ్ర, తెలంగాణలో కూడా మనందరం కూడా మాతో పాటు మీ అందరూ కూడా ఆదరించి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో మనం కూడా ఉన్నామని తెలియజేయడానికి మనందరం కూడా కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున బలపరచాలి. ఈ రాష్ట్రంలో ఒక మంచి పెద్ద పార్టీగా అవతరించడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుడి వలె కృషి చేసి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయోత్సవంలో సందర్భంగా ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్కి పాదాభివందనం తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మరి పశ్చిమ బెంగాల్, అలాగే పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం జరిగింది. మరి ఆనాడు జనసంఘ్ పార్టీ స్థాపించినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ వారు కలకత్తా, వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి ప్రముఖ న్యాయవాది. మరి భారతీయ జనసంఘ్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పడి మరి 2 స్థానాల నుంచి మరి నేడు మరి 23 రాష్ట్రాలు ప్లస్ ఈరోజు 3 రాష్ట్రాలు కలిపి 26 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆయన బెంగాల్ వాసి సందర్భంగా బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ అఖండ విజయం వారికి మరి నీరాజనం పలుకుతూ బెంగాల్ ప్రజలందరికీ మరి ఓట్లు వేసినటువంటి ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీకి మరి దేశ ప్రజల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని మరోసారి రుజువైంది. రేపటి నుంచి మనం ఒక జోక్ వినబోతున్నాం. అస్సాంలో ఈవీఎంలు మంచివి కాదు, పుదుచ్చేరిలో ఈవీఎంలు మంచివి కాదు, పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు, కానీ తమిళనాడులో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి, కేరళలో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి. ఈ యొక్క జోక్ని మనం రేపటి నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల నోటి వెంట మనం వినబోతున్నాం. అలాగే పశ్చిమ బెంగాల్ రాక్షసిగా పరిగణించబడే మమతా బెనర్జీ దీది తన అపజయానికి కారణం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సర్ర అని చెప్పి ఆవిడ మరి తీవ్రంగా విరుచుకుపడటం జరిగింది. మరి మనం ఒకసారి ఆలోచిస్తే ఎస్ఐఆర్ ద్వారా భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు అందవలసినటువంటి వివిధ సంక్షేమ పథకాలని మరి ఇతర దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు అందుకుంటూ భారతదేశంలో వాళ్ళు జీవిస్తూ భారతదేశంలో 2 ఓట్లను కలిగి ఉండి మరి మమతా బెనర్జీ యొక్క విజయానికి వాళ్ళు ఇప్పుడు దాకా కారణం అవడం జరిగింది. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆయన యొక్క ప్రజలకు మరి భారతదేశం యొక్క ప్రభుత్వం ఎస్ఐఆర్ని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్న చాలా వరకు దొంగ ఓట్లను తొలగిస్తాం, అలాగే 2 ఓట్లు ఒక మనిషి 2 చోట్ల ఓటు వేసే విధానాన్ని కూడా తొలగిస్తాం వల్ల ఈ రోజున పశ్చిమ బెంగాల్ ప్రజలు నిజమైన నాయకుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరొక్కసారి భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి తమ యొక్క ఆశీస్సులు అందిస్తున్న సందర్భంగా గుడివాడ పట్టణంలో మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి మేమందరం కూడా శుభాకాంక్షలు, దేశ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి మా నాయకులందరికీ కూడా ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి ధూమ్ధామ్గా ఈరోజు గుడివాడ పట్టణంలో
మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఏదైనా మహానుభావుడు మరి నమో మోడీ మరి ఆ పిలుపుతోనే మరి ప్రపంచ దేశాలన్నీ వణికిస్తున్న మహానుభావుడు. ఎందుకంటే మన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి అతని ఆశయాలు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కేవలం భారతదేశం అంతా అభివృద్ధి అవ్వాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో ఎంత మట్టికి మరి ప్రతి స్టేట్లోనే మరి కమలం గుర్తుకి ఓటేసి మరి ప్రజలు నిరాశలు పడుతున్నారంటే కేవలం అలాంటి మహానుభావుడు వల్ల. ఏదేమైనా సరే మొత్తం దేశమంతా మరి కమలం వీక్షించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన మరి గుడివాడ పట్టణ నాయకులకి కార్యకర్తల హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి జై. మరి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కానీ, పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయానికి తార్కాణంగా ఇక్కడ మనందరం వేడుకలు జరుపుకుంటున్నాం. మరి అలాగే ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక సుస్థిర స్థానం ఖ్యాతి ఏర్పరిచిన మన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మనందరం కూడా మోడీ గారి బాటలోనే మరి అలాగే 26 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ రూల్ చేస్తుంది. అలాగే మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం సోదరులు చెప్పినట్టు మనం కూడా భారతీయ జనతా పార్టీని మరింతగా ఆదరించాలని ప్రజలందరినీ కోరుతూ మనం కూడా అభివృద్ధి పథంలో మిగతా రాష్ట్రాల సరసన మనం కూడా జారాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కళలకు రెక్కలు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సోమయ్య ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనిపించిన తొలి 6 విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. కార్యక్రమంలో భాగంగా గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు ఉచిత విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణాన్ని ఎమ్మెల్యే సోమయ్య తన సొంత నిధులతో కల్పించడం విశేషం. విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 6 విద్యార్థులతో కలిసి గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్కు వెళ్లారు. కార్యక్రమంపై స్థానిక ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కళలు రెక్కలు ఇచ్చే ఈ యొక్క ప్రయత్నం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందిగామ నియోజకవర్గాల్లో కళలకు రెక్కలు అనే కార్యక్రమం ద్వారా మరి 10th టాపర్స్ టాప్ 5 నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులు మళ్ళీ చెప్తాను. అదేవిధంగా లోకేష్ బాబు గారు బెస్ట్ టీచర్స్ని కూడా సింగపూర్ తీసుకెళ్తున్నారండి. దాదాపు 42 టీచర్స్ని స్టేట్ వైడ్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని సింగపూర్ ప్రయాణం కూడా ఉచితంగా గవర్నమెంట్ వారు స్పాన్సర్ చేసి అక్కడున్న విద్యా ప్రమాణాలు స్టడీ చేయాలని చెప్పి మరి ఈ బ్యాచ్ని పంపిస్తున్నందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉపులూరి సోనిప్రియ. నాకు ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం, మమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ అండి. మా టీచర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. 1933వ సంవత్సరంలో నాగవర్పాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయానికి స్థలదాత అయిన ఘంటసాల నాగభూషణం గారి దాతృత్వాన్ని గుర్తు చేసుకుంటూ నేడు ఆలయ పాలకవర్గ ఆధ్వర్యంలో దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఘంటసాల నాగభూషణం దంపతుల చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కాకలు భస్మాకర్ రావు, కేడీసీసీ బ్యాంక్ ఏటీఎం మాటూరి శ్రీనివాస్, ప్రముఖ సేవావేత్త మాటూరి రంగనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రపటాన్ని ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కోట్ల రూపాయలు విలువ చేసే భూములను సనాతన ధర్మం కోసం దానం చేసిన పుణ్య దంపతులు చిత్రపటాలను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అరవింద్, ఘంటసాల శ్రీరామచంద్రమూర్తి, ఘంటసాల వేణు, ఉమామహేశ్వర, బొగవరపు తిరుపతయ్య, కొలుసు రాజా మరియు ఆలయ పాలకవర్గ అధ్యక్షులు కొలుసు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం సమాజం పట్ల బాధ్యతగా ఉన్నదే ప్రపంచానికి తెలుస్తుంది. మనం ఎంత సంపాదించుకున్నా మన బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి కుటుంబాన్ని, అలాగే స్నేహితుల్ని, సమాజాన్ని, ఈ మూడింటిని చూడాలి. అయితే కుటుంబం చూసినా, స్నేహితులు చూసినా అంతవరకే ఉంటారు. కానీ సమాజం పట్ల బాధ్యతగా ఉన్నవాళ్ళు శాశ్వతంగా ఉంటారని ఇవాళ ఆంజనేయ స్వామి కమిటీ నిరూపించింది. ఎప్పుడో ఇచ్చిన దగ్గర 100 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళని గుర్తుంచుకొని ఆ చిత్రపటాన్ని ఆవిష్కరించడం అంటే కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో క్రమశిక్షణతో, పుట్టపర్తిలో అయితే ఎంత క్రమశిక్షణతో భక్తులు ప్రవర్తిస్తారో అలా ఈ ఆంజనేయ స్వామి గుడిలో భక్తులు
చక్కగా అన్నదానం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెంది గుడివాడిని అభివృద్ధి పదంలో పైనంపు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా గురువు గారు భస్మాకరరావు గారు, మా మిత్రుడు రాజా గారు, సత్యనారాయణ బాబు గారు, రామకృష్ణ గారు, ఘంటసాల వారసులు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది 1933 సంవత్సరంలో ఘంటసాల నాగభూషణ గారు మా ముత్తాత గారు దీన్ని ఆయనకి సమాజం నుంచి ఏదైనా వ్యాపారం చేసి కొంత కూడబెట్టిన తర్వాత సమాజానికి కూడా ఏదైనా చేయాలి ఒక ఆధ్యాత్మిక భావంతో ఈ గుడిని 1933లో స్థాపించి దానికి నిత్య దీపారాధనలు అవి జరిగేలాగా ఏర్పాటు చేశారు. ఆయన ఆ టైంలో ఆయన ఒక సత్రం కూడా దీని తర్వాత 3 ఏళ్ల తర్వాత సత్రం కూడా 36లో స్థాపించారు. అన్నదాన సత్రం, వైశ్య అన్నదాన సత్రం, ఘంటసాల నాగభూషణ వైశ్య అన్నదాన సత్రం మార్కెట్ సెంటర్లో ఇప్పటికీ ఉంది. దాన్ని స్థాపించారనమాట. ఈ 2 కార్యక్రమాలు ఆయన చేసిన ఆయన మనసుకి నేను అవసాన దశలో ఉండగా ఏదైనా మనసుకి సంతృప్తి కలిగే పనులు చేద్దామనే ఉద్దేశంతో ఆయన చేసిన పనులు ఇవి. అందువల్ల ఇలా దీన్ని తర్వాత చాలా మంది పెద్దలు దీని చుట్టూ చేసి దీన్ని డెవలప్ చేసి జీర్ణోద్ధరణ చేసి ఇవాళ మేము మళ్ళీ 93 ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం రావడానికి కారణం ఈ జీర్ణోద్ధరణ చేసిన వాళ్ళ కూడా సేవ కూడా చాలా మటుకు ప్రాముఖ్యత ఉంది. వాళ్ళ వల్లనే ఈ రోజున మళ్ళీ వచ్చేలాగే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఇలా మాట్లాడటం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమాజానికి మనిషి ఏదో ఒకటి కొంత కూడబెట్టిన తర్వాత ఏదో ఒకటి కొంత ఆధ్యాత్మికత కానీ మానసికంగా కానీ ఒక సంతోషం కోసం ఒక సంతృప్తి కోసం ఏదైనా చేయాలి సమాజానికి అని ఒక ధ్యేయం పెట్టుకుని చేస్తే ఇలాంటి దేవాలయాలు భవిష్యత్తులో చాలా మటుకు ఇచ్చేస్తాయి. దీన్ని ఇంత డెవలప్ చేసి ఇంత చేసినందుకు ఇప్పుడున్న కమిటీ వారు కానీ దీన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కమిటీ అధ్యక్షులు కొలుసు వెంకటకృష్ణారావు, కార్యదర్శి ఎర్రవరపు రమేష్ గారు, మిగిలిన కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆలయంలో ఏటా 25 అన్నదానాలు చేస్తున్నారు. 25 అన్నదానాలు చేయడానికి వాళ్ళు భక్తులు అందించే సహకారం మీద ఆధారపడుతున్నారు. భక్తులు కూడా ఈరోజు కృష్ణారావు గారు వారి కమిటీ చేస్తున్న కార్యక్రమాలని ఎంతో ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే నీతి నిజాయితీలతో ₹1 కూడా వృధా అవ్వకుండా కేవలం ఇవాళ బయట ఎక్కడ అన్నదానం జరిగినా కూడా ₹70 నుంచి ₹80 ఖర్చు అవుతుంది. ఇక్కడ కేవలం ₹30 మాత్రమే ఆ స్వామివారి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. కృష్ణారావు గారు ఆ విషయంలో చాలా సఫలీకృతమయ్యారు. ఆ ఖర్చును తగ్గించి 25 అన్నదానాలకి ఈ రోజున ఆయన చేస్తున్నారంటే కృష్ణారావు గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది. అయితే కృష్ణారావు గారు ఇవాళ నిలబడి ఇలా చేస్తున్నారంటే మళ్ళీ చెప్తున్నాను, భస్మాకరరావు లేకపోతే ఈ కమిటీ లేదు. ఆయన ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని భస్మాకరరావు గారు నిలబడి కమిటీని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి ముందుకు నడవమంటారు. ఏ కష్టం వచ్చినా ఒక వారం రోజుల క్రితం కూడా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య కూడా ఆయన ఊరినే సులువుగా పరిశీలించేశారు ఒక ఫోన్తో. అందువల్ల ఏంటంటే భస్మాకరరావు గారు వెనుదంతో నడుస్తున్న ఈ కమిటీకి ఒక ఘంటసాల వారసులను కూడా పెట్టుకోండి, మీరు ఆ ఫోటోలు వాళ్ళని కూడా వాళ్ళని గుర్తించి గౌరవాధ్యక్షుడిగా పెట్టమన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఘంటసాల వారసులు ఘంటసాల అన్నదాన సత్రం చైర్మన్ అరవింద్ గారు వచ్చారు, ఉమాబాయి సార్ వచ్చారు, వేణు గారు వచ్చారు, మరి శ్రీనివాస్ గారు వచ్చారు, మరి తర్వాత ఇంకా ఘంటసాల వారు వీళ్ళంతా వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి గారిని మేము ఏకగ్రీవంగా మా తరఫున చెప్తున్నాం అంటున్నారు. మాకు కూడా చాలా సంతోషం ఉంది. శ్రీరామచంద్రమూర్తి గారు ఈ రోజు నుంచి శ్రీరాముడు ఆంజనేయ స్వామికి శ్రీరాముడు వచ్చినట్టుగా యాప్గా ఉందని సార్ అన్నారు. ఇప్పుడు ముందు గౌరవాధ్యక్షుడిగా చాలు. కలియుగంలో మనమంతా దైవాన్ని గురించి ప్రార్థించే సందర్భంలో చిరంజీవులు అని మనకి ఒక 7 చిరంజీవులు ఉన్నారు. అంటే ఎన్ని యుగాలైనా కూడా వాళ్ళు ఎల్లప్పటికీ ఉండేటటువంటి వరాన్ని పొందినటువంటి మహనీయులు. వారిలో మన హనుమ ఒకరు. అటువంటి చిరంజీవి జ్ఞాపకాన్ని గుడివాడ పట్టణంలో నాగవరప్పాడు గ్రామంలో ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి భక్తులు
మన ఘంటసాల నాగభూషణం గారు. ఇక్కడ రెండు విషయాలు మా భస్మాకరరావు గారు రెండు విషయాలు చెప్తారు. ఒకటి సెల్ఫ్ అలైన్మెంట్, స్వయం శక్తిని స్వయం ప్రకాశాన్ని సాధించటం. రెండోది సమాజానికి మనం ఏమైనా చేయగలిగితే అది కూడా చేయటం. హిందూ మతంలో ముఖ్యంగా ఉన్నది సెల్ఫ్ అలైన్మెంట్. అది కావాలి మనం. ఎవరికి వారిని ఉద్ధరించుకునేటటువంటి జీవన తత్వాన్ని పెంపొందించుకోవటమే హిందూ మతం. హిందూ మతం ప్రత్యేకంగా ఎవరినో ఉద్ధరించాలని చెప్పదు. ఎవరికి వారు తమ తపశక్తి ద్వారా, తమ సాధన ద్వారా, తమ క్రమశిక్షణాయుతమైన జీవితం ద్వారా, తమ వేదాలు చూపించినటువంటి మార్గం ద్వారా ఉన్నత స్థితిని పొందడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని ఈ వేదాలు మనకు అందించాయి. అటువంటి వేదంలో తనను తాను ఉద్ధరించుకునేటటువంటి హిందూ మతంలో తనతో పాటుగా తను ఏదైతే విశ్వసించారో, తను ఏదైతే ఫలితాన్ని పొందారో, తాను ఏదైతే దాని పట్ల పరిపూర్ణమైనటువంటి శరణాగతి పొంది ఆ ఫలితాన్ని మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలేపారంగంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంలో 140 మంది దంపతులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయినా రాజేష్ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సంకటహార చతుర్దశి భక్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భక్తులు తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. అదేవిధంగా ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం శుభకార్యాలకు ఇవ్వడం జరుగుతుందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి జవాజీ విశ్వరావు దంపతులు సహాయం అందజేయడంతో వారికి చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యాలయ నిర్వహణ అధికారి యార్లగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు, ఎండమెంట్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ముందుగా మా పాత్రికేయ మిత్రులకు, అలాగే మా దేవస్థాన యువ యార్లగడ్డ వాసు గారికి, అలాగే మా ధర్మకర్తల మండలికి, మా దేవస్థాన పురోహితులకి, ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ రోజున అనేక మంది దంపతులు పాల్గొనడం జరిగింది. సుమారుగా 140 మంది దంపతులు ఈ రోజు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మా తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నియోజకవర్గ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విలువను తెలుసుకుని విద్య, వైద్యం, ఆరోగ్యం, విదేశీ పర్యటన, మనశ్శాంతి ఇటువంటి ప్రతిదీ కూడా సిద్ధిస్తాయని ఈ లక్ష్మీ గణపతి హోమంలో ఎవరైతే పాల్గొంటారో ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే దేవస్థాన అభివృద్ధి పనులకు, అలాగే దేవస్థాన మరమ్మతు కార్యక్రమాలకి, అలాగే గర్భగుడి వెనకాల ఉన్నటువంటి రిజిస్టర్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. మరి దాతలు ఎవరైనా కూడా ముందుకు వచ్చి 10,116 పైన ఎవరైతే చదివిస్తారో 10,116 చదివించిన వారి పేరు కూడా శిలాఫలకాలపై ఎక్కించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తం కొటేషన్ కూడా వేయడం జరిగింది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ దేవస్థాన అభివృద్ధి పనులకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. అట్లాగే దేవస్థాన కళ్యాణ మండపం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని శుభకార్యాలకి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించాలని, ఇటు ఏమన్నా శుభకార్యాలు కనుక చేయాలనుకుంటే మా దేవస్థాన కౌంటర్ వద్దకు సంప్రదించాలని, అతి తక్కువ రెంటకే ఈ మండపాన్ని అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాంధీ మండపం ఏదైతే ఉందో దాన్ని కూడా మా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మరమ్మత్తు కార్యక్రమాలు చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే 2 పూట్ల కూడా గాంధీ మండపాన్ని తీసి ఉంచడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో అత్యంత వైభవంగా గణపతి హోమం జరుగుతుంది. అలాగే ఈ గణపతి హోమం పూజా కార్యక్రమాలు వైభవంగా మా చైర్మన్ గారు సాయి రాజేష్ గారు, మా ధర్మకర్తలు, మా సిబ్బంది, అత్యుత్సాహులందరి సహకారాలతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి శ్రీ జవ్వాజీ నరసింహరావు గారు, సతీమణి
వెంకట సుబ్బలక్ష్మి గారు వీరి సహాయకారంతో ఈ అందడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయడానికి మన హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా చైర్మన్ గారు, ధర్మకర్తలు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క హోమంలో దగ్గర 143 మంది దంపతులు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క హోమంలో ప్రతి నెల కూడాను హోమంకి భక్తులు పెరుగుతున్నారు. స్వామివారి ఒక కృపా కటాక్షాలతో భక్తులు ముందుకు వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇట్లాగే భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రగా కోరుచున్నాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మా గుడి పురోహితులందరికీ కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ధర్మకర్త మండలికి, ఇక్కడ కూర్చున్నటువంటి వ్రతానికి వచ్చి పూజ చేసుకున్నటువంటి దంపతులందరికీ కూడా మా వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడాను ఈ నెల జ్యేష్ఠ మాసం అండి. ఇది మాధవునికి చాలా విశిష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో చేసేటటువంటి పూజలకి, వ్రతాలకి, దాన ధర్మాలకి, అన్నిటికీ కూడా, అన్నదానానికి అన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటిది. ఇవాళ మంగళవారం నాడు సంకటహర చతుర్దశి రావటం అనేది అంగారక చతుర్దశి అంటారు దీన్ని. ఈ రోజున ఎవరైతే హోమం చేసుకుంటారో వాళ్ళ కోరికలు తప్పకుండా జరిగి తీరుతాయి. ఎవరైనా సరే ధర్మబద్ధమైన కోరిక కోరుకొని స్వామివారి హోమం చేసుకుంటే గనక వాళ్ళ కార్యాలు అన్ని కూడా సఫలమవుతాయి. వాళ్ళందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు అని అందరూ సుఖంగా ఉంటారు. తమిళనాడు ఎన్నికల హీరో విజయ్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించిన సందర్భంగా గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామంలో యువత పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత కేకును కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైపీకే ప్రవీణ్, దేవరాపల్లి దిలీప్, కంచర్ల సుధాకర్, పెనుమర్తి గురవయ్య మరియు బొమ్మలూరు గ్రామస్తులు పాల్గొన్నారు. అడగబెట్టు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 6 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న గుడివాడ బస్టాండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. నాణ్యతా లోపం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ 3 రాష్ట్రాల విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ బీజేపీ నాయకుల సంబరాలు.
దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారన్న బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.